హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రికెట్ సమయం. ఈరోజు మనము రాబోయే ఐపీఎల్ 2026 యాక్షన్లోకి వచ్చి ఎక్కువ ధర పలకబోతున్న టాప్ 10 ప్లేయర్ల గురించి తెలుసుకుందాం. అంతేకాకుండా ఆ ప్లేయర్స్ను ఏ టీం తీసుకోబోతుంది, అవకాశాలు ఎలా ఉన్నాయి, ఏ టీం తీసుకోవాలని అనుకున్నా సాధ్యపడని ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి అనేది ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. ఈ అనాలిసిస్ అనేది కొందరి ఎక్స్పెక్ట్ రివ్యూస్, ఆర్టికల్స్ మరియు ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ను బట్టి ఎక్స్పెక్ట్ చేసినవే కానీ 100% ఇదే జరుగుతుందని లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇక వీడియో చూసే ముందు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఐపీఎల్ 2026 యాక్షన్లో మొదటి 10 భారీ డిమాండ్ ఉన్న ప్లేయర్స్ చూసుకున్నప్పుడు మొదటగా వచ్చే ప్లేయర్ క్యామరూన్ గ్రీన్. ఈ ఐపీఎల్లో ఇతను భారీ ధర పలికే అవకాశం ఉంది. మరి ఇతనికి అంత ధర ఇవ్వగలిగే టీమ్స్ చూసుకున్నప్పుడు కోలకత్తా నైట్ రైడర్స్ అండ్ చెన్నై సూపర్ కింగ్స్. ఇప్పుడు కేకేఆర్ దగ్గర 64.3 crores బడ్జెట్ ఉన్నది. అదేవిధంగా సిఎస్కే దగ్గర 43.4 crores బడ్జెట్ ఉన్నది. ఇక వేలంలో క్యామరూన్ గ్రీన్ కోసం 20 crores అబోవ్ ఈ రెండు టీమ్స్ మాత్రమే వెళ్ళగలవు. కాబట్టి వేలంలో క్యామరూన్ గ్రీన్ను ఈ రెండు టీమ్స్ టార్గెట్ చేసే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు. ఇక ఈ వేలంలో భారీ ధర పలికే రెండో ప్లేయర్ మహిషా పతిరానా. ఇతను గత ఐపీఎల్లో 13 కోట్ల వరకు ధర పలికాడు. ఈ ఐపీఎల్లో ఇతన్ని కొనడానికి రెడీగా ఉండబోయే టీమ్స్ కోల్కతా నైట్ రైడర్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జైంట్స్ మరియు రైట్ టు మ్యాచ్ ద్వారా తీసుకునే టీం చెన్నై సూపర్ కింగ్స్. కానీ సిఎస్కే 13 crores వరకు మాత్రమే యాక్షన్లో పాల్గొనే అవకాశం ఉంది. అంతకు మించి అయితే ఆర్టీఎంని యూజ్ చేసే అవకాశాలు లేవు. ఇక వేలంలో భారీ ధర పలికే మూడో ప్లేయర్ ఆండ్రే రసెల్. ఇతను గత సీజన్లో 12 crores ధర పలికాడు. ఈ సీజన్లో ఇతని కోసం పోటీ పడే టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పర్సు మనీ 14.4 crores మాత్రమే, కావున ఒక 9 to 10 crores వరకు మాత్రమే వెళ్ళగలరు. ఆ తర్వాత స్కిప్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మిగతా టీమ్స్ ఇతని కోసం ఎక్కువగా పోటీ పడే అవకాశాలు ఉన్నాయి. ఇక వేలంలో మంచి ధర పలికే నాలుగో ప్లేయర్ రవి బిష్నోయ్. ఇతను గత ఐపీఎల్లో 11 crores ధర పలికాడు. కాబట్టి ఈ ఐపీఎల్లో పోటీ పడే జట్లు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మరియు లక్నో సూపర్ జైంట్స్. ఈ మూడు జట్ల మధ్య ఇతని కోసం తీవ్ర పోటీ ఉండబోతుంది. కోల్కతా నైట్ రైడర్స్కు ఆల్రెడీ 2 ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు పోటీ పడరు. అదేవిధంగా ఢిల్లీ క్యాపిటల్స్ దగ్గర ఆల్రెడీ 2 మంచి స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా పోటీ పడే అవకాశం లేదు. ఇక మిగతా జట్ల మధ్య అంత పర్సు మనీ లేదు కాబట్టి యాక్షన్లో సిఎస్కే, ఎస్ఆర్హెచ్, ఎల్ఎస్జీల మధ్య ఇతని కోసం తీవ్ర పోటీ ఉండే అవకాశాలు ఉంటాయని మాత్రం చెప్పవచ్చు. వేలంలో మంచి ధర పలికే ఐదో ప్లేయర్ వెంకటేష్ అయ్యర్. గత ఐపీఎల్లో కేకేఆర్ జట్టు వెంకటేష్ అయ్యర్ను 23.75 crores పెట్టి గెలుచుకుంది. అయితే ఈ సంవత్సరం ఇతనిపైన అంత పర్సు వాల్యూ ఉండకపోవచ్చు, కానీ మంచి పోటీ ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇతని కోసం పోటీ పడే టీమ్స్లలో మొదటి జట్టు ఢిల్లీ క్యాపిటల్స్. ఎందుకంటే ఈ టీం దగ్గర మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ లేరు. కాబట్టి ఈ టీం ఇతని కోసం ట్రై చేసే అవకాశం ఉంది. ఇక రెండో టీం గుజరాత్ టైటాన్స్. ఈ టీంలో కూడా మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ లేరు కాబట్టి వీళ్ళు కూడా ఇతని కోసం పోటీ పడే అవకాశం ఉంది. ఇక మూడో టీం లక్నో సూపర్ జైంట్స్ కూడా ఇతని కోసం పోటీ పడే అవకాశం ఉన్నది. లక్నో సూపర్ జైంట్స్ దగ్గర మొదటి 3 ఫారిన్ ప్లేయర్స్ ఉన్నారు, తర్వాత పంత్ ఉన్నాడు. కాకపోతే ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లేడు కాబట్టి ఇతని కోసం ట్రై చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఇక రాజస్థాన్ రాయల్స్ కూడా ఇతని కోసం తీవ్రంగా పోటీ పడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ జట్టులో ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లోటు ఉంది. సంజు శాంసన్ ట్రేడ్ విండో ద్వారా సిఎస్కేకి వెళ్ళాడు కాబట్టి వీళ్లకు ఇండియన్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవసరం చాలా ఎక్కువగా ఉంది.
కాబట్టి రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ పోటీలో ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కూడా ఒకవేళ రజాత్ పాటీదార్ ఇంజురీ వల్ల ఒక బ్యాకప్ ఇండియన్ ప్లేయర్ అవసరం ఉంటుంది కాబట్టి ఇతని కోసం ట్రై చేసే అవకాశాలు ఉండొచ్చు. ఇక వేలంలో మంచి ధర పలికే 6వ ప్లేయర్ మాథ్యూ షాట్. ఆస్ట్రేలియన్ ప్లేయర్ అయిన ఇతను గత సంవత్సరం ఆస్ట్రేలియా తరపున మంచి ప్రదర్శన ఇచ్చాడు కాబట్టి ఇతని కోసం పోటీ గట్టిగానే ఉండే అవకాశం ఉంది. ఇతని కోసం ట్రై చేసే టీమ్స్ కోల్కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్. ఎందుకంటే మిడిల్ ఆర్డర్ బేస్ చేసుకొని అదేవిధంగా ఫారిన్ ప్లేయర్ ఆప్షన్ బేస్ చేసుకొని ఇతన్ను ట్రేడ్ చేయాలనుకునే ఈ టీమ్స్ గురించి చెప్పడం జరుగుతుంది. వేలంలో మంచి ధర పలికే 7th ప్లేయర్ వచ్చేసి మైకెల్ బ్రేస్వెల్. ఇతను న్యూజిలాండ్ తరపున ఈ సంవత్సరం అద్భుతంగా రాణించాడు. అదేవిధంగా అద్భుతమైన బ్యాటింగ్ మరియు స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు కాబట్టి ఇతనికి వేలంలో మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది. ఇతని కోసం పోటీ పడే టీమ్స్ ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళు ఇతని కోసం ట్రై చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి కేకేఆర్ ఎందుకు ట్రై చేయదు అంటే వాళ్ళకి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం ఉంది. స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్తో పెద్దగా పని లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ 2 ఫ్రంట్ లైన్ స్పిన్నర్లు ఆ జట్టులో ఉన్నారు కాబట్టి స్పిన్ బౌలర్ ఆల్రౌండర్ గురించి వాళ్ళు ఆలోచించరు. ఇక వేలంలో మంచి ధర పలికే 8th ప్లేయర్ మొయిన్ అలీ. మొయిన్ అలీ కోసం కూడా మంచి పోటీ ఉండే అవకాశం ఉంది. ఇతని కోసం పోటీల్లో ఉండే టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. వీళ్ళు ఇతని కోసం ఎక్కువగా ట్రై చేసే అవకాశాలున్నాయి. ఎందుకంటే మొయిన్ అలీ టాప్ టు లోయర్ ఆర్డర్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. అదేవిధంగా మంచి స్పిన్ బౌలింగ్ కూడా ఇవ్వగలడు కాబట్టి ఇతని కోసం ఇన్ని టీమ్స్ ట్రై చేసే అవకాశాలు ఉన్నాయి. ఇక వేలంలో మంచి ధర పలికే 9th ప్లేయర్గా లియామ్ లివింగ్స్టోన్ ఉండనున్నాడు. ఇతని కోసం పోటీ పడే టీమ్స్ చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ లాంటి జట్లు ఎక్కువగా పోటీలో ఉండవచ్చు. ఎందుకంటే సేమ్ మొయిన్ అలీ లాగే ఇతనికి కూడా డెత్ ఓవర్లలో అద్భుతంగా ఫినిషింగ్ ఇవ్వగలడు. అదేవిధంగా స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు కాబట్టి ఇతను ఇన్ని జట్లు తీసుకునే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టును ఎందుకు మెన్షన్ చేశానంటే సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు మంచి ఫినిషర్ అవసరం ఉన్నది కాబట్టి ఇతను ఆ ప్లేస్లో ఖచ్చితంగా సూట్ అవుతాడు కాబట్టి ఆ పేరుని మెన్షన్ చేయడం జరిగింది. ఇక వేలంలో మంచి ధర పలికే 10th ప్లేయర్గా డేవిడ్ మిల్లర్ ఉండే అవకాశం ఉంది. ఇతని కోసం పోటీ పడే టీమ్స్ కోల్కతా నైట్ రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్, గుజరాత్ టైటాన్స్ లాంటి జట్లు ఇతని కోసం గట్టిగానే పోటీ పడవచ్చు. సిఎస్కే ఎస్ఆర్హెచ్లను ఎందుకు మెన్షన్ చేయలేదంటే వీరికి బౌలింగ్ ఆల్రౌండర్ అవసరం ఉంది. మిడిల్ కమ్ లోయర్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అవసరం లేదు. దానివల్ల ఇతన్ని మెన్షన్ చేయలేదు. ఇతన్ని మిడిల్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు ఎక్కడైనా యూజ్ చేయవచ్చు. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసినప్పుడు మంచి ఫినిషియర్గా కూడా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇతను కోసం ఈ టీమ్స్ ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ 10 మందే కాక ఇంకా కొంతమంది ప్లేయర్స్ కోసం కూడా పోటీ తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరంటే జింబాబ్వే ఆల్రౌండర్ అయినటువంటి సికిందర్ రాజా, క్వింటన్ డికాక్, జేక్ ఫ్రేజర్ మెక్గుర్గ్, వియాన్ ముల్డర్, రచిన్ రవీంద్ర, జానీ బేర్స్టో, ఆకాష్ దీప్ లాంటి వాళ్ళకు కూడా ఈ ఐపీఎల్లో మంచి ధర వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఈ టీమ్స్ ఈ ప్లేయర్స్ కోసం పోటీలో ఈ విధంగా పోటీ పడే అవకాశం ఉందని మాత్రం చెప్పవచ్చు. ఇక మీరు ఏ ప్లేయర్ కోసం ఏ టీమ్స్ గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం ఉందని కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.